కోరిక. హల్లెలూయా. అందుకనే సంఘముతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట గమనించినందరూ, ఇక్కడ అపోస్తలుడైన పౌలు దెస్సలోనికి రాసిన సంఘముతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన ఎదుట దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ నేను ప్రార్థన చేయించున్నాను. హల్లెలూయా. నా ప్రభు చెప్తున్న మాటలు మీరు బాగా గమనించినట్లయితే, అక్కడ ప్రభు చెప్తున్న మాటలు దేవుడి ఎదుట మిమ్మల్ని యోగ్యులుగా మార్చాలని. ఎవరి ఎదుట? అందరు చెప్పాలి. ఎవరి ఎదుట? దేవుని ఎదుట మనల్ని ఆయన సన్నిధిలో ఆయనకి యోగ్యులుగా కనిపించాలని అపోస్తలుల యొక్క ఏంటిదంట? ప్రార్థన, తపన. హల్లెలూయా. ఎందుకోసం అంటే చాలామంది అనుకుంటారు, నేను ఎవరెవరికో యోగ్యుడిగా కనిపించాలి, నేను పలానా వాడికి యోగ్యుడిగా కనిపించాలి, పలానా రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగలేను. ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగితే కాదు నాన్న, ఎక్కడెక్కడికి వెళ్తే వారితో కలిసి ఉంటే వారికి యోగ్యులుగా కనిపిస్తే కాదు. నా ప్రభు అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ప్రభు చెప్తున్నాడు, మీరు దేవుని ఎదుట ఎల్లప్పుడూ యోగ్యులుగా కనిపించాలని. ఏంటంట? దేవుని ఎదుట నీవు యోగ్యుడిగా కనిపించాలని అపోస్తలుడైన పౌలు బాధ్యత, అపోస్తలుని యొక్క పౌలు ప్రార్థన. హల్లెలూయా. నీవు ఎవరికి యోగ్యులుగా కనిపిస్తున్నావు? నీవు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నీ మాటలు చెప్తున్నానంటే, నా ప్రభు నాకు చెప్పమన్నది మాత్రం చెప్తాను. ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధము లేదు. హల్లెలూయా. నేను చెప్పమన్న మాటలు కాకుండా నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాను. దేవుడి పైన నక్కడితే అసలు నేను నరకని పోతే ఏది నా పరిస్థితి? హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఆయన ఎదుట యోగ్యుడిగా కనిపించాలని. ఎవరి ఎదుట? దేవుని ఎదుట నువ్వు యోగ్యుడిగా కనిపించాలని, ఆయన ఎదుట నువ్వు యోగ్యుడిగా కనిపించాలని అపోస్తలుడైన పౌలు ఆయనకు తపనది. సంఘ కాపురి యొక్క తపన. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ ఆయనకి యోగ్యుడిగా కనిపిస్తేనే కదా ఆయన పట్ల కార్యాలు జరిగించేది. ఆయనకి నువ్వు కనిపిస్తేనే కదా దేవుడు నిన్ను దర్శించేది, నీ కుటుంబాన్ని మార్చేది, నీ కుటుంబంలో రక్షణ కలుగు చేసేది. నువ్వు యోగ్యుడిగా కనిపించినంత కాలము నీ కుటుంబంలో ఏ కార్యాలు కూడా జరగవో, ఏ కార్యాలు కూడా నా ప్రభు జరిగించలేడు. ఎందుకయ్యా నా పట్ల కార్యాలు ఎందుకు జరిగించలేడు? నేను దశమ భాగం వేస్తుంటే, కానుకలు ఇస్తుంటేనే, చర్చి కావాల్సిందే 1,00,000 రూపాయలు ఇస్తేనే, నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా, దేవుడి సన్నిధిలో ఆరాధించినా, ఏది చేసినా కానీ నువ్వు ఆయన ఎదుట యోగుడిగా కనిపించవు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఆయన ఎదుట యోగ్యుడిగా కనిపించాలంటే, నీవు ఆయన ఎదుట యోగ్యుడిగా కనిపిస్తేనే నీ కుటుంబము కానీ, నీ స్థితి కానీ, నీ ఆరోగ్యము కానీ మార్చబడుతుంది. హల్లెలూయా. నేను వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకుంటే ఏం చేస్తాడు? అమ్మా నీకు వచ్చిన రోగాన్ని బట్టి ఏమంటాడు? ఇదిగో ఈ టాబ్లెట్ వాడు. అయ్యా ఎప్పుడు దోకాడాలి నేను? అమ్మా నీకు వచ్చిన రోగం పోయేది కాదు, ఇది ఉన్నంత కాలం వేసుకుంటూనే ఉండాలి, టాబ్లెట్లు వేసుకుంటానే ఉండాలా. మరి ఎవరెవరో మాటలు విని ఎవరెవరి దగ్గరికి వెళ్ళిపోతుంటాం. వాళ్ళ ఎదుట ఏదో కనిపించాలని, వారి ఎదుట ఏదో కార్యాలు జరుగుతాయని అక్కడెక్కడో కనిపిస్తావు వెళ్ళి. కానీ నా ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, నీవు మొట్టమొదట ఆయనకి యోగ్యుడిగా కనిపిస్తే నీ పట్ల ఆయన కార్యం జరిగిస్తాడు, జరిగించాడు. హల్లెలూయా. ఆయన నీ ఎడల కార్యం జరిగించాలంటే నువ్వు ఎవరికి కనపడాలా? దేవునికి నువ్వు కనపడుతున్నావా? మనుషులకు కనపడుతున్నావా? గమనించండి, ఎవరికి కనిపిస్తున్నాం మనం? ఎవరికి యోగుడిగా కనిపిస్తున్నాం మనం? ఎవరు చూస్తున్నా నిన్ను?
రాజకీయ నాయకుడు చూస్తే నా జీవితం అంతా మార్చబడుతుంది. వాడు వెనకాల జెండాలు పడుకుని తిరిగితే ఏమైనా పర్లేదు. స్తోత్రం, హల్లెలూయా. వాడు ఏం చేస్తాడు నీకు? వాళ్ళు ఏం చేస్తారు నీకు? నీకు వచ్చిన రోగాన్ని తీసేస్తాడా? నిత్య జీవాన్ని ఇస్తాడా? ఎవరిచ్చేది నిత్య జీవం? ఎవరు? నువ్వెవరు కనపడాలా? అందుకే నా ప్రభు అంటున్నాడు ఈరోజు, నువ్వు ఎవరికి కనిపిస్తున్నావు? అందుకే అపోస్తలుడైన పౌలు ప్రార్థన ఏందో తెలుసా? సంఘమంతా దేవుని ఎదుట యోగ్యులుగా కనిపించాలని. ఆయన ఎదుట యోగ్యుడిగా కనిపిస్తేనే కదా ఆ సంఘం పట్ల దేవుడు కార్యాలు జరిగించేది. సంఘ బిడ్డల మీద ఆయన కార్యాలు జరిగించేది. ఎందుకని ప్రార్థన చేస్తున్నావు అంటే, ఇదిగో నా బిడ్డలందరూ ఆయనకి యోగ్యుడిగా కనిపించాలా, ఆయనకి యోగ్యుడిగా కనిపించాలా. ఆయనకి యోగ్యుడిగా కనిపిస్తేనే నా పిల్లల యొక్క స్థితి మార్చుతుంది. ఆయన యొక్క స్థితిగతులు మార్చబడతాయి. వారి ఉద్యోగాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు. వారి ఆరోగ్యాల కార్యాలు చేస్తాడు. దేవుడు తోడుకుంటాడు. ఎందుకు అపోస్తలుడైన పౌలు ప్రార్థన? ఎందుకనంటే సంఘము ఆయనకి యోగ్యుడిగా కనిపించాలి. హల్లెలూయా. సంఘం అనగా నీవు ఆయనకి యోగ్యుడిగా కనిపించకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత పాటలు పాడినా, ఎంత ఆరాధన చేసినా, నేను వారానికి 3 రోజులు ఉపవాసం ఉన్నా, ఏమాత్రము కూడా నీ పట్ల కార్యాలు జరిగించబడవు. హల్లెలూయా.